హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఈ ఛానల్లో క్రికెట్ రిలేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో వాటిని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే జరగలేదు. ఇండియా ఓడిపోయిన విషయం కొంచెం బాధాకరమైనప్పటికీ కూడా నాకైతే ఏమో అంటే ఎగ్జాక్ట్గా అంటే ఈ ఒక్క మ్యాచ్ యొక్క రిజల్ట్‌ని బట్టి కంప్లీట్‌గా బ్లేమ్ చేయాలి అని అయితే అనుకోవట్లేదు నేను. ఎందుకంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ కారణం అయ్యి ఉండొచ్చు. అది వర్షం పడి మ్యాచ్ ఫ్లోని మాటికి డిస్టర్బ్ చేసింది. సో మేబీ దాని కారణంగా అయ్యి ఉండొచ్చు. ఆ తర్వాత మన వాళ్ళు బేసిక్‌గా రకరకాల కాంట్రోవర్సీస్ చుట్టూ తిరుగుతూ, అంటే వాళ్ళ చుట్టూ చాలా కాంట్రోవర్సీ తిరుగుతూ, ఇట్లా ఏవేవో పంచాయతీల మధ్య ఇరుక్కొని ఫైనల్‌గా ఒక ప్రాపర్ కాన్సంట్రేషన్‌తో ఆడలేకపోవడం వల్ల కూడా జరిగిన ఒక కైండ్ ఆఫ్ రిజల్ట్ ఏమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా వస్తోంది నాకు. అన్నీ ఉన్నాయి కాబట్టి నేనైతే అందుకే పర్టిక్యులర్‌గా ఈ మ్యాచ్ కారణంగా ఎవరిని కూడా కంప్లీట్‌గా బ్లేమ్ చేయాలనుకోవట్లేదు గానీ, డెఫినిట్‌గా ఓటమైతే కొంచెం సాడ్ థింగే కదా! ఓడిపోవడం అనేది కొంచెం బాధాకరమే. ఆఫ్‌కోర్స్ మ్యాచ్ జరిగిందైతే మన దగ్గర కాదు, పెర్త్‌లో జరిగింది కాబట్టి అది వేరేది. ఆస్ట్రేలియాకే కొంచెం కంఫర్టబుల్ ఉంటది. ఎందుకంటే ఇది ఔట్ ఆఫ్ ది ఇండియా కదా! సో మనకి ఏ కంట్రీకైనా సరే ఆ కంట్రీ పిచెస్ మీద కొంచెం ఏమంటారు లైక్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటది. మనకి ఎలాగైతే ఇండియాలోని పిచెస్ మీద అడ్వాంటేజ్ ఉంటదో వాళ్ళకి అలాగ వాళ్ళ పిచెస్ మీద అడ్వాంటేజ్ ఉంటది. బట్ వాళ్ళ పిచెస్ మీద కూడా మనం చాలా సార్లు గెలిచేయడం వల్ల మనకేంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి డే బై డే. బట్ అంత ఈజీ కాదు కదా! సో అది పాయింట్. సో ఫస్ట్ మ్యాచ్ అయితే ఇండియా ఓడిపోయింది. ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇవ్వడానికి కూడా అవ్వని పని ఇక్కడ. ఎందుకంటే ఇదేం ఐపీఎల్ కాదు 14 మ్యాచ్‌లు ఉండడానికి. 3 వన్‌డేలు ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయారు. సో ఇంకో 2 ఉన్నాయి. ఆ 2 గెలిస్తేనే సిరీస్. లేదంటే ఒకటి ఓడిపోయినా కూడా ఇంకా వాళ్ళకి. ఇంకోటి వర్షం కారణంగా ఆగిపోయినా ఉపయోగం లేదు కదా! సో ఒకటి వర్షం కారణంగా ఆగిపోతే రెండో మ్యాచ్, మూడో మ్యాచ్ ఖచ్చితంగా ఇండియా గెలవాలి. అప్పుడు టై అవుతది అట్‌లీస్ట్. అలాగైనా సరే అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. బట్ చెప్పలేం ప్రస్తుతానికైతే మాత్రం. సో మ్యాచ్ పరంగా చూసుకుంటే స్కోర్ అయితే చాలా తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు 26 ఓవర్స్‌కి 136 రన్స్ అయితే స్కోర్ చేశారు వాళ్ళు. సో 26 ఓవర్స్‌కి 136 రన్స్ అంటే ఆబ్వియస్‌లీ కొంచెం తక్కువ స్కోరే, రైట్? సో మనం అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇనీషియల్‌గా 26 ఓవర్స్ మ్యాచ్ అవుతదని. 50 ఓవర్ల మ్యాచ్ అనుకున్నట్టుగానే దిగారు. బట్ చాలా త్వరగా వికెట్లు పడిపోయినాయి. మీరు గమనిస్తే రోహిత్ శర్మ గానీ, కోహ్లీ గానీ వీళ్ళిద్దరూ కూడా చాలా త్వరగా అవుట్ అయిపోయారు. అండ్ తర్వాత గిల్ కూడా ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. గిల్ కూడా అవుట్ అయిపోయాడు. గిల్ అవుట్ అయ్యే టైంకి 8.1 ఓవర్స్‌కి 25 రన్స్‌కి 3 వికెట్స్. సో ఈ ముగ్గురు కలిసి చేసిన స్కోర్ ఎంత అంటే 18. కోహ్లీ 0. కోహ్లీ ఆడలేదు. సో అదొక లూజ్ షాట్ అనిపించింది కూడా నిజంగా చెప్పాలంటే. అంటే ఆ బాల్ వచ్చిన లెంత్‌కి, ఆ బాల్‌ని కోహ్లీ కొట్టడానికి ట్రై చేసిన డైరెక్షన్‌కి అసలు సంబంధం లేదనిపించింది నిజానికి. కోహ్లీ బ్యాటింగ్‌ని జడ్జ్ చేసేంత కెపాసిటీ మనకెవరికీ లేదు గానీ, బట్ స్టిల్ అది కరెక్ట్ కాదనిపిస్తది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి మనం. అది కరెక్ట్ షాట్ కాదు. సో అలా అందుకే అది అటు ఇటో ఎళ్ళింది. క్యాచ్ బయట సైడ్ అయిపోయింది. సో నాకు తెలిసి చాలా రాంగ్ సెలక్షన్. మేబీ ఎందుకు అలాగా అంటే మేబీ ఆయన మైండ్‌లో ఏం తిరుగుతుందో. చాలా టెన్షన్స్ ఉండుండొచ్చు. ఏదైనా జరుగుతుండొచ్చు. రోహిత్ శర్మ కూడా అంతే 8 రన్స్‌కి అవుట్ అయిపోయాడు. స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో ఈళ్ళిద్దరూ కూడా ఇంత తక్కువ రన్స్‌కి అవుట్ అయిపోవడం అనేది ఈ ఎవరైతే అగార్కర్ లాంటోళ్ళు ఉన్నారో, గంభీర్ లాంటోళ్ళు ఉన్నారో వాళ్ళకొక ఏమంటారు ఒక దారి చూపించినట్టు అయిపోతుంది. వాళ్ళకి ఇంకా అంటే సరే చూడండి ఇప్పుడు మేము అందుకే అన్నాము. మేము చెప్పాము వాళ్ళిద్దరూ సరిగ్గా ఆడట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఇది కాదు. వాళ్ళు ఎక్కడో వేరేవేవో ఆడాలి. అలా ఆడితేనే వస్తారు ఇక్కడికి. లేదంటే లేదు. ఇలాగన్నీ వాళ్ళు మళ్ళీ చెప్పడానికి ఒక అలుసు ఇచ్చినట్టు అయిపోయింది. అంతే. అదొక్కటే ప్రాబ్లమ్. ఈ అగార్కర్ గానీ లేదంటే గంభీర్ గానీ వీళ్ళంతా కూడా ఏంటంటే కొంచెం వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్‌కి తగ్గట్టుగానే అన్నీ జరగాలని కోరుకుంటున్నారు. బట్ అది వర్కౌట్ అవ్వదు. బట్ అలాగని అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ ఫీలింగ్స్‌ని కంప్లీట్‌గా ఇగ్నోర్ కూడా చేయకూడదు. టీమ్ కోసం ఆలోచించాలి. అన్నీ ఉంటాయి. బట్ ఏదో 1, 2 సార్లు ఫెయిల్ అయ్యారు కదా అని ఇంకా ఎవ్రీ టైమ్ వాళ్ళు ఫెయిల్యూర్ అనే పాయింట్‌కి వచ్చేసి కన్క్లూజన్‌కి వచ్చేసి దానికి తగ్గట్టు డెసిషన్‌లు తీసుకోవడం కరెక్ట్ కాదేమో అని నాకైతే అనిపిస్తోంది. సో అది పాయింట్. సో రోహిత్ గానీ, కోహ్లీ గానీ, శుభన్ గిల్ గానీ ముగ్గురు కూడా చాలా తక్కువ రన్స్‌కి అవుట్ అయిపోయారు. సో తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా అంతే. తనది కూడా అంతే. గ్లవ్ తగిలింది. కీపర్ క్యాచ్ వెళ్ళిపోయింది. అవుట్ అయిపోయాడు. ఇంకా అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ ఇద్దరు చాలాసేపు బాగానే నిలబడ్డారు. బట్ ఈ గ్యాప్‌లో కూడా చాలా సార్లు వర్షం వచ్చి వెళ్ళి అలాగే ఉంది కదా! సో మొత్తానికైతే బాగానే నిలబడ్డారు కానీ బట్ అక్షర్ పటేల్ ఒక గట్టి షాట్ ఆడడానికి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. రాహుల్ కూడా సేమ్ అదే కైండ్ ఆఫ్ షాట్.
బౌలింగ్ స్పీడ్లు మారినాయి అంతే. ఈయన స్పిన్నర్లో అవుట్ అయ్యాడు, ఆయన ఫాస్ట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు, అంతే తేడా. సో ఇంకా రాహుల్ అవుట్ అయ్యే టైం కంటే మీకు ఎక్కువ టైం లేదు అప్పటికి. 24.3 ఓవర్లు అయిపోయినాయి. 26 ఓవర్ల మ్యాచ్ కదా, మరి స్పీడ్ పెంచకపోతే ఎలాగా స్కోర్. సో రాహుల్ అవుట్ అయిన విధానాన్ని నేనైతే మాత్రం తప్పు పట్టను. అండ్ అక్షర్ని కూడా ఏం అనలేము, ఎందుకంటే అప్పుడు 20 ఓవర్స్ అయిపోయినాయి, ఇంకా 6 ఓవర్సే మిగిలినాయి. సో ఇంకా మరి స్కోర్ పెంచాలి. అప్పటికి 84 ఉంది 20 ఓవర్స్కి. ఇంకా ఎలా, వేరే ఆప్షన్ ఏముంది, పెంచాల్సిందే. సో అందుకని ట్రై చేశారు. ప్రెషర్ అనేది ఎక్కువ బిల్డ్ అయిపోతూ వచ్చింది. అలా బిల్డ్ అవుతూ రావడం వల్ల అది కొంచెం ఎఫెక్ట్ కొట్టింది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యే టైంకి 13.2 ఓవర్స్కి 45 రన్స్ ఉన్నాయి అబ్బా, 4 వికెట్స్ పడ్డాయి. సో 13 ఓవర్స్కి మనం 5 రన్ రేట్ చెప్పున వేసుకున్నా కూడా 65 ఉండాలి మనకి. 13 ఓవర్స్కి 4 చెప్పున అనుకున్నా కూడా మనకి ఎంత ఉండాలి, 52 ఉండాలంటే 4 కూడా లేదు అప్పుడు. రన్ రేట్ 4 కూడా లేదు ఆ టైంలో. సో మనకి ఏం చేస్తారు వాళ్ళైనా పాపం. ట్రై చేశారు, బిస్కెట్ అయింది. అది లూజ్ షాట్ సెలక్షనే, బట్ బిల్డ్ అయిన ప్రెషర్ అలాంటిది. వాళ్ళని కూడా మనం కంప్లీట్గా ఏం అనలేం. శ్రేయస్ అయ్యర్ బాగా ఎక్కువ డాట్లు తినేసిన ఫీలింగ్ వచ్చింది. 24 balls 11 runs అంటే బాగా తక్కువ. బట్ ఇనీషియల్గా 3 వికెట్లు పడిపోవడం వల్ల వెంటనే ఈ 3 వికెట్లు పడిపోయాయి కదా, సో కొంచెంసేపు వికెట్లు పడకుండా ఆపాలి అనే ఒక పాయింట్లో తను దిగాడు కాబట్టి అది కూడా కరెక్టే. దాన్ని తప్పు పట్టకూడదు తప్ప. కొంతమంది ఏమంటారు అంటే ఆ 3 పడితే పడ్డాయి, తడతడతల కొట్టాలి, అది ఏంటిది, ఏందా జిడ్డు బ్యాటింగ్ అంటారు కదా. లేదు, ఆ ప్రెషర్కి వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంటుంది. 3 వికెట్లు పడిపోయినాయి, ఎన్ని రన్స్కి, 25 రన్స్కి 3 వికెట్లు పడిపోయాయి, 8.1 ఓవర్స్ అప్పటికి. సో 3 run rate ఉంది, 8 3s 24, 3 run rate ఉంది. సో ఫస్ట్ కాపాడండి, ఇనీషియల్గా వికెట్లు కాపాడండి, ఆ తర్వాత చూద్దాం. సో అది ఉంటుంది మైండ్లో. వర్షం పడింది, మ్యాచ్ స్లో అయిపోయింది, ఓవర్లు తగ్గించారు, అది తర్వాత సంగతి, అది వాళ్ళకి తెలియదు కదా అలా అవుతుందని. అది ప్రాబ్లం. సో ఇంకా తర్వాత వాషింగ్టన్ సుందరు, నితీష్ రెడ్డి లాస్ట్లో 2 6లు కొట్టి కొంచెం మంచి స్కోర్ ఇచ్చినట్టు అనిపించింది. కానీ బట్ ఓవరాల్గా ఇట్స్ ఎ బ్యాడ్ స్కోర్. మనకేంటంటే అందుకే కదా 20 ఓవర్లకు 136 రన్లకి 9 వికెట్స్ అయితే పడిపోయాయి మనకి. సో ఓవరాల్గా ఇట్స్ ఎ బ్యాడ్ స్కోర్. సో మనకి ఆ బ్యాడ్ స్కోర్ని డిఫెండ్ చేయడం చాలా కష్టం యాక్చువల్గా. వాళ్ళ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. అసలు ఒక్క మాథ్యూ షాట్ ఒక్కడే కొంచెం గట్టిగా తిన్నాడు, 1 ఓవర్ వేసి 17 రన్లు ఇచ్చాడు. సో అది లాస్ట్ ఓవర్ అనుకుంటా, ఐ థింక్ లాస్ట్ ఓవర్ తనే వేసాడు. సో దా ఎఫెక్ట్ తప్పిస్తే మిగతా వాళ్ళందరూ బాగా ఇచ్చినట్టే. ఒక పర్సన్ వచ్చి మిచెల్ స్టార్క్ వచ్చి 3.7 ఎకానమీ, హ్యాజల్వుడ్ 2.9, ఎల్లీస్ వచ్చి 5.8, మిచెల్ ఓవెన్ 6.7, ఎవరు కుహ్నెమన్ ఇతను వచ్చి 4 overs 26 runs 2 wickets 6.5 ఎకానమీ. సో నైస్, వీళ్ళందరూ బాగా బౌలింగ్ చేశారు. హ్యాజల్వుడ్ చాలా బాగా బౌలింగ్ చేసినట్టు, అంటే ఎకానమీ చాలా తక్కువ ఇచ్చాడు, 2 వికెట్లు తీసాడు, 2 మెయిడిన్లు వేసాడు, 1 డేలో 2 మెయిడిన్లు వేసాడు అంటే చాలా గ్రేట్ కదా. సో అవన్నీ ఉంటాయి. సో అలా జరిగింది. సో మ్యాండేటరీ పవర్ ప్లేలో మనకి 27 runs వచ్చాయి, అక్కడే బిస్కెట్ అయిపోయింది మన ఆట. 2.7 run rate ఉన్నట్టు మనకి ఇంకేముంటుంది చెప్పండి. సో దట్ ఈస్ ద హ్యూజ్ డ్రాబ్యాక్ ఫర్ అస్. సో అక్కడ కొంచెం తగ్గిపోయింది స్కోర్. తర్వాత పెంచుదామన్నా కుదరలేదు, ఎందుకంటే వర్షం వల్ల ఓవర్లు తగ్గిపోవడం వల్ల. తర్వాత మెల్లిమెల్లిగా ఆడుకొని స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ పుంజుకుందామంటే లేదు కదా స్కోప్ ఏది. ఇంకా వీళ్ళేంటి రాగానే కొంచెం బెటర్గానే ఓపెనింగ్ అయితే ఇచ్చుకున్నారు. ట్రావిస్ హెడ్ వెంటనే అవుట్ అయిపోయాడు హర్షదీప్ బౌలింగ్లో. బట్ అయినా కూడా మిగతా వాళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్గా ఆడుతూ వచ్చారు. ఎస్పెషల్లీ మిచెల్ మార్ష్ అండ్ ఫిలిప్, వీళ్ళిద్దరూ కూడా బాగా ఆడుతూ వచ్చారు. సో మిచెల్ మార్ష్ చార్జ్ దొరికినప్పుడల్లా 6లు కొడుతూ 3 6లు కొట్టాడు. సో 52 balls 46 అంటే మంచి స్ట్రైక్ రొటేట్ చేసుకున్నాడు. సో ఇప్పుడు వీళ్ళు కూడా 21.1 ఓవర్స్లో 131 runs కొట్టారు. అంటే 21 ఓవర్స్కి యాక్చువల్గా 6 run rate చెప్పని అనుకుంటే 126 runs అంతేనా. సో 6 మీద 6.1 6.2 దగ్గర ఉందంటే వాళ్ళ రన్ రేట్ 6.2 అంతే నాకు తెలిసి. సో అలాగే బ్యాలెన్స్డ్గా ఆడుకుంటూ వచ్చారు. ఇక ఫిలిప్ అనే పర్సన్ 3 4 2 6లతో 29 balls 37 runs కొట్టాడు. సో బాగా ఆడినట్టు 127 ఎకానమీ స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అండ్ రెన్షా కూడా బాగా సపోర్ట్ చేశాడు. అయిపోయింది, అందుకే 7 వికెట్ల తేడాతో వాళ్ళైతే గెలిచేశారు టక్వర్త్ లూయిస్ ప్రకారం. మన బౌలర్స్లో ఏంటంటే అక్షర్ పటేల్ కొంచెం బాగా కట్టడి చేశాడు స్కోర్ని, 4 overs 19 runs ఇచ్చి. సో నెక్స్ట్ మ్యాచెస్లో అక్షర్ పటేల్ బాగా వాడుకోవాలి, మిగతా వాళ్ళు ఇంకొంచెం ట్రై చేయాలి అట్లీస్ట్ డాట్స్కి ఆ లైన్ అండ్ లెంత్ మేనేజ్ చేసుకుంటూ అలాగా. సో 3 వికెట్లు అయితే తీశారు, బట్ సరిపోలేదనిపించింది కదా. సో అది పాయింట్. మేబీ కొన్ని షార్ట్ సెలక్షన్ కూడా వాళ్ళదైతే బాగుంది, అది మనం యాక్సెప్ట్ చేయాలి.
మనది కొంచెం వీక్ ఉంది షార్ట్ సెలెక్షన్, కొంచెం ఎక్కువ కాదు బట్ కొంచెం వీక్ ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆవిడ కోహ్లీదైనా లేదంటే ఇప్పుడు మనము రోహిత్ అయినా సరే మనకు అదే అనిపిస్తుంది కదా యాక్చువల్లీ. సో అదే అంటున్నా ఇలాంటి మ్యాచెస్ వల్ల ఎవరైతే వీళ్ళు ఆడలేరు 2027 వరల్డ్ కప్ దాకా వీళ్ళని తీసేయాలి, యూత్కి అవకాశం ఇవ్వాలని మాట్లాడుతున్నారో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి ఆలోచించినట్టు అయిపోయింది. దట్ ఈస్ ద ప్రాబ్లం ఇక్కడ. సో అది సో మనకి ఏం చేయలేము ఇంకా. సో ఓవరాల్గా మ్యాచ్ అయితే అలా ముగిసింది. సో అండ్ ఇంకా 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అడిలైడ్ అండ్ ఆ నెక్స్ట్ వచ్చి సిడ్నీ, ఒకటి 23rd, ఇంకోటి వచ్చి 25. సో మేబీ చూద్దాం మరి ఇక అట్లీస్ట్ నెక్స్ట్ మ్యాచెస్ అయినా గెలుస్తారేమో. సో మీకేమనిపించింది మ్యాచ్ చూసిన తర్వాత? నాకైతే మనం ఎక్కడ ఓడిపోయాం అనిపించింది అంటే మాత్రం డెఫినెట్గా ఇనీషియల్గా 3 వికెట్లు పడిపోవడం, ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఆడలేక స్లోగా ఆడడానికి ట్రై చేయడం, తర్వాత వర్షం దడదడమని పడతా వచ్చి మ్యాచ్ ఓవర్లను తగ్గిస్తూ రావడం వల్ల జరిగిన ప్రాబ్లం అనిపించింది నాకైతే. సో మనం ఓడిపోవడానికి అదే మేజర్ రీజన్. అంటే మనం ఒక ఫ్లోని బిల్డ్ చేసుకోలేకపోయాం, కంటిన్యూస్గా ఒక మొమెంటం బిల్డ్ అవ్వలేదు మనకి. దట్ ఈస్ ద కీ ప్రాబ్లం. సో దానివల్ల ఇది జరిగింది అనుకుంటున్నాను నేను. సో ఇది కంప్లీట్గా బ్యాట్స్మెన్స్ ప్రాబ్లం అని కూడా చెప్పను, బట్ మిస్టేక్ అయితే టాప్ 3లో ఉంది. టాప్ 3 అంత తక్కువ స్కోర్కి అవుట్ అయిపోకుండా ఉండాల్సింది. అండ్ తర్వాత వర్షం కూడా ఎఫెక్ట్ చేసింది, వర్షం మెయిన్ ఎఫెక్ట్ చేసింది. దానివల్ల మనకి ఒక ఫ్లో బిల్డ్ చేసుకొని మొమెంటం బిల్డ్ చేసుకొని లాస్ట్లో గట్టిగా ఆడుకోవడానికి లేదు, అది ప్రాబ్లం. సో మీకేమనిపించిందో కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్, తీసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లైక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బై.